కంపోస్ట్ తెప్పించుకున్నాం కదండి, తెచ్చారు మా ఆయనే 2 బస్తాలు, కింద ఒకటి ఇంకోటి ఉంది. ఇది ఒక్కటి అన్నిటికీ వేద్దాం. కొంచెం ఎర్రమట్టి కూడా కలిసినట్టుంది. బీరపాదుకి వేసుకుందాం. ఇక్కడ కంపోస్ట్ బాగుంటుందండి ఆవిడ దగ్గర. చాలు దీనికి సరిపోదు. ఉన్న మొక్కలు తీసుకుందాం. ఇలాగే అన్ని మొక్కలకి వేసేసుకుందాము. ఈ మొక్కలకి వేసినట్టే బీరపాదుకి. ఇంకో సంచి కూడా ఇప్పేశారు, సరిపోలేదండి. ఇంకా ఒక సంచి కావాలని తెలియట్లేదు. ఇది కూడా వేసేద్దాం. ఇది నానబెట్టుకొని నేనైతే ఆకులు, అరటిపళ్ళు అన్నీ వేసానండి. వేసి ఇప్పటికి 5-6 రోజులు అయిపోతుంది. వర్షం ఎలా వేస్తాము? అందుకనే దీని అంతా చెత్త అంతా తీసి, ఇప్పుడు కూడా వర్షం పడుతుంది. మేఘాలు వేసాము చూసారా? నీళ్ళు వేసినా ఇప్పుడే అన్నిటికీ ఎరువులు వేసాము. ఆవు గెత్తం ఇప్పుడు అదంతా వేస్ట్ అయిపోద్ది. అందుకని చెత్త అంతా తీసి పడేసుకొని నీళ్ళు అయితే ఉంచుకుందాం. వర్షం లేనప్పుడు పోసుకోవచ్చు. ఆకులు ఏవి పడి అక్కర్లేదు, చూడండి ఎలాగైపోయినాయి చూసారా? అది మొత్తం దిగిపోద్ది. అందులోకి చెత్త పడేసుకోవచ్చు. చెత్తలో ఏమి ఉండదండి. మళ్ళీ మొక్కల్లో వేసుకోవచ్చు అంటారు కానీ అందులో ఏమి ఉండదు. మొత్తం అందులో దిగిపోతుంది రసం. అలా వచ్చింది కదా, ఆ చెత్తను మళ్ళీ వేరే నీటిలో ఒకసారి ముంచి, లేకపోతే పడేసుకోవడం వెళ్ళండి, పడేద్దాం. ఈ సంచిలో వేసి అలా నీళ్ళు వేసి కొంచెం ఏమైనా ఉంటే అది కూడా వచ్చేస్తుంది అనమాట. దిగింది చూసారా? ఇప్పుడే ఎరువు వేసాం కదా, ఎరువు వేసాం కాబట్టి మధ్యలో ఇప్పుడు వేసుకోవచ్చు. మొక్కకి దీనికి తగలకుండా వేసుకోవాలి ఎరువుకి. అంతేనండి, వర్షం వచ్చేటట్టు ఉంది, అదే తడుస్తుంది. ఇదిగోండి లిక్విడ్ అయితే తయారైపోయిందండి. తర్వాత పోసుకోవాలి. చూసారు ఎలా ఉందో? భలే బలం అనమాట మొక్కలకి, హ్యాపీగా ఉంటాయి. ఇప్పుడు వర్షం వస్తుంది అందుకనే పోయిట్లేదు. చెత్త అంతా తీసైతే వదిలేసాను. ఇంకెక్కడో ఉండిపోతాయి కదా చిన్న చిన్నవి. తయారైపోయింది బాగానే. వర్షం లేకపోతే ఇందులో నీళ్ళు ఒక 2 ఇన్ని నీళ్ళు ఈ డబ్బాలో పోసుకుంటే మామూలు నీళ్ళు ఈ బకెట్ నిండా నింపుకొని కలుపుకొని పోసుకోవాలి. డైరెక్ట్గా ఇలా వేస్తే చచ్చిపోతాయి మొక్కలు, ఇంత బలం పోసేసిన.